కానీ కష్టానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. మీ జన్మరాశిలోనే గురుడి యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి సాక్షాత్తు దేవగురువైనటువంటి బృహస్పతి మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది మిథున రాశి వారికి ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీ బుద్ధి బలము, మీ సహనము మరియు మీ యొక్క సానుకూల దృక్పథము ఇవి మిమ్మల్ని బయటపడేస్తూ ఉంటాయి. సమాజంలో మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం కూడా పెరుగుతుంది. మీకు లాభస్థానం అంటే 11వ స్థానంలో మేషరాశిలో విలాసాలకు ప్రధాన కారక గ్రహం అయినటువంటి శుక్రుడు కూడా 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా వృషభ రాశి వారికి ఎటువంటి లోటు ఉండదు. ఇక 9వ స్థానంలో భాగ్యస్థానంలో మీకు అంటే కుంభరాశిలో ఈ బుధ రాహుగ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందుతారు. అంటే విదేశీ ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి, విదేశీ ఉన్నత విద్య కోసం అనుకూలతలు కలుగుతూ ఉంటాయి, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీలో ఒక అద్భుతమైనటువంటి ధైర్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనలో ఉండే ఆలోచనలపై ఆధారపడుతుంది. అంటే ఎప్పుడూ కూడా మిథున రాశి వారు నెగిటివ్గా ఆలోచించకూడదు, అన్ని పాజిటివ్ యాంగిల్లో పాజిటివ్ యాటిట్యూడ్లో ముందుకు వెళ్ళాలి. మరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మిథున రాశి వారికి రోజువారీగా ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, అసలు ఏ సమయంలో అద్భుతంగా ఉంటుంది, ఏ సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి ఇప్పుడు మనం తేదీలు సమయాలతో సహా ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు ఇది నా గురించే 100% చెప్తున్నారనేటటువంటి విధంగా చెప్పడానికి అది ఉండే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:24 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, ప్రారంభంలోనే చంద్రుడు మీ రాశికి 4వ స్థానంలో అంటే కన్యారాశిలో సంచారం మొదలుపెట్టాడు. 4వ స్థానం అనేటటువంటిది కన్యారాశి మాతృస్థానము, ఇక సుఖస్థానము, వాహనాలకు సంబంధించినటువంటి స్థానము మరియు గృహస్థానం. ప్రధానంగా దీనినే జ్యోతిష పరిభాషలో కనుకంటే అర్ధాష్టమ చంద్రుడు అంటారు. ఈ 2 రోజుల్లో మీ మనస్సు కాస్త చంచలంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం కొద్దిగా వేడెక్కవచ్చు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఊహించిన రిపేర్లు కూడా ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన ఒప్పందాలు కనుక ఏమైనా ఉంటే ఈ 2 రోజులు వాయిదా వేయండి.